అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లో రన్వేపై 2 విమానాలు ఢీకొన్నాయి. టేకాఫ్కు సిద్ధంగా ఉన్నటువంటి డెల్టా విమానాన్ని మరో విమానం ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. అయితే భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కానీ అందులో ఉన్నటువంటి కొంతమంది గాయపడ్డట్లుగా సమాచారం అందుతోంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది తెలిసి రావడం లేదు. టేకాఫ్కు సిద్ధంగా ఉన్నటువంటి ఒక విమానాన్ని మరొక విమానం ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పైలట్లు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి అధికారులు విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం స్క్రీన్లో చూడొచ్చు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా విజువల్స్ను చూపిస్తోంది. ప్రమాదం అనంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి వీడియోను మనం చూస్తున్నాం. టేకాఫ్కు ఒక విమానం సిద్ధంగా ఉంది. ఈలోగా మరొక విమానం వచ్చి ఆ విమానాన్ని ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కొద్దిగా ఇంకొంచెం వేగంతో కనుక ఒకవేళ వచ్చి ఢీకొట్టినట్లయితే ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉంది. అందులో ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్కి సిద్ధంగా ఉంది అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రయాణికులు ఉండే అవకాశం ఉంటుంది. సో మరికొంత వేగంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా భారీ ప్రమాదం, వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండుండేది. కానీ అక్కడ త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ పైలట్స్ అప్రమత్తం అవ్వడంతో ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా విమానం ఇంచు కదలాలన్నా సరే, ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి విమానం ఒక ఇంచు కదలాలన్నా సరే ఖచ్చితంగా ప్రాపర్ కోఆర్డినేషన్తోనే వాళ్ళు కదులుతారు. పైలట్కి ఎప్పటికప్పుడు కంట్రోల్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు వారికి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కడ ఏ రన్వే మీద ఏ విమానం ఉందా అనేది కూడా ఎప్పటికీ తెలుస్తూనే ఉంటుంది. సో అంత క్లియర్ సమాచారం ఉంటుంది. కానీ ఈలోగా ఇలాంటి ఒక ప్రమాదం చోటు చేసుకుందంటే ఖచ్చితంగా ఏదైనా కారణం ఉందా, దీని వెనక కుట్ర కోణం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా అక్కడ అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అనుకోకుండా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు అంటున్నారు. ఎందుకంటే ఏదో ఒక ఇంటెన్షన్ లేకుండా అసలు ఇక్కడ దాకా జరిగే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ రన్వే మీద ఏ విమానం ఉంది, అలాగే ఎక్కడ ఏ విమానం ఆగి ఉంది అనేది, లేదంటే రన్వే మీదకి విమానం వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల పూర్తిగా ఖాళీగా ఉంటుంది. పూర్తిగా మరొక విమానాన్ని అక్కడ దగ్గరలో ఉంచే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఆ రన్వే చాలా క్లియర్గా ఉంటుంది. అలాంటిది ఆగి అక్కడ ఆల్రెడీ టేకాఫ్కి రెడీగా ఉన్నటువంటి విమానాన్ని మరొక విమానం వచ్చి కొట్టిందంటే ఖచ్చితంగా దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో ఇప్పుడు అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఏం జరిగింది అంటే చాలా క్లియర్గా ప్రాపర్ కోఆర్డినేషన్ ఉంటుంది ఎయిర్పోర్ట్స్లో, అందులోని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. సో ఇంకా చాలా పకడ్బందీగా అక్కడ సిబ్బంది అంతా ఉంటారు. అలాంటిది టేకాఫ్కి రెడీగా ఉన్నటువంటి విమానాన్ని ఢీకొట్టడం ఏంటి అంటే దీంట్లో నిజంగా ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ ఒక పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది మళ్ళీ ఒక ప్రమాదం తెరపైకి రావడంతో కాస్త ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక రకంగా చూస్తే ఒక ఘోరమైనటువంటి ప్రమాదం తప్పినట్టే ఈ రోజు న్యూయార్క్ సంబంధించినటువంటి సంఘటనలో రన్వే పైన 2 విమానాలు ఢీకొన్నాయి. ఒక్కొక్కసారి అంటే సాధారణంగా ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేదే విమానాలు మూవ్ అవడానికి లేదు. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయమే ఇదంతా. కానీ ఆల్రెడీ రన్వే పైన మరొక విమానం ఉండగానే మరొక విమానం వచ్చి ఢీకొనడం అనేటువంటిది రన్వే పైన ఎందుకు ఈ సంఘటన జరిగింది, దీని వెనకాల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొద్దిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక పైలట్ అప్రమత్తంతో ఇంకా ఈ పెద్ద ప్రమాదం తప్పిందనేటువంటిది తెలుస్తా ఉంది. విచారణకు ప్రస్తుతం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయా అనేటువంటిది దానిపైన దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తా ఉన్నాం. కేవలం ఎలాంటి సంబంధం లేకుండా పైలట్ నిర్లక్ష్యంతోనో టెక్నికల్ గా వచ్చేటువంటి చిన్న సాంకేతిక సమస్యలను గుర్తించకపోవడం పైన ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఎందుకంటే ఆన్ బోర్డు చాలా మంది విమానాల్లో దాదాపు ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో 200 నుంచి 300 మంది పైగా ప్రయాణికులు ఉంటారు. ఒక దేశం నుంచి ఒక దేశం ప్రయాణించడానికి వారి ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోతున్నటువంటి ఘటన మనం గలం చూసాం. సో ఇది టేకాఫ్ కు సిద్ధంగా ఉన్నటువంటి డెల్టా సంబంధించినటువంటి విమాన ప్రమాదం పైన దర్యాప్తు కొనసాగుతా ఉంది. కాస్త అప్రమత్తం కావడంతో పైలట్లు చాలా మంది ప్రాణాలతో బయటపడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది.
రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఒక పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారనే చెప్పాలి. ఒకరికి మాత్రం గాయాలైనట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో. అయితే ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు విచారణ చేస్తున్నారు. కుట్రకోణం ఉందా అని కూడా ప్రధానంగా అధికారులు విచారిస్తున్నారు. మనందరికీ తెలిసిందే ఎంత కోఆర్డినేటెడ్గా ఉంటారు ఎయిర్పోర్ట్స్లో అనేది. అందులోనూ రన్వే మీద ఖచ్చితంగా టేకాఫ్కి సిద్ధంగా ఉంది అంటే పూర్తిగా రన్వే అంతా చాలా క్లియర్ చేస్తారు, వెదర్ కండిషన్ చెక్ చేస్తారు, ఈవెన్ అక్కడ ఏదైనా బర్డ్స్ ఉన్నాయా దగ్గరలో అనేది ప్రాపర్గా చెక్ చేసి అంతా క్లియర్గా ఉంటేనే అలౌ చేస్తారు. బట్ ఈలోగా అదే రన్వే మీద అంత క్లోజ్గా దగ్గరికి వచ్చి మరొక విమానాన్ని ఢీకొట్టిందంటే ఖచ్చితంగా ఏదైనా కుట్రకోణం ఉందా అనే ఆలోచన చేస్తున్నారు అధికారులు. మరోవైపు మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతున్న దాని ప్రకారం దగ్గరలో మరొక రన్వే మీద ఉన్నటువంటి విమానం కొద్దిగా అదుపు తప్పింది, అయితే పెద్దగా వేగంగా లేదు, దగ్గరలో ఉండడం వల్ల టర్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ ఉంది, కంట్రోల్ కోల్పోవడం వల్ల దానివల్ల ఆ విమానాన్ని తగిలింది అని కూడా చెప్తున్నారు. సో ఏంటి అనేది పూర్తిగా తేలాల్సి ఉంది, అధికారులు విచారణ చేస్తున్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.